హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. గంటల తరబడి చదువుతున్నా కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే చాలామందికి ఏమవుతుందంటే మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. అలాగే రాత్రిపూట కష్టపడి ఒక చాప్టర్ని పూర్తి చేసి రాత్రంతా కష్టపడి ఒక చాప్టర్ని పూర్తి చేసిన తెల్లారేసరికి అందులో ఒక్క ముక్కు కూడా గుర్తుండదు మరికొందరికి. ఇది ఏ ఒక్కరి ప్రాబ్లమో మాత్రం కాదు, మనలో చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి సమస్యని స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బహుశా నా ఒక్కడికైనేమో మెమరీ తక్కువ అని చెప్పేసి అనుకుంటుంటారు. టాపర్స్ బ్రెయిన్ వేరు, మన బ్రెయిన్ వేరులే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. టాపర్స్కి కూడా మీకంటే ఎక్కువ జ్ఞాపశక్తి ఏమి ఉండదు. వాళ్ళు మీకంటే ఎక్కువ గంటలు కూడా చదవరు. మరి వాళ్ళ సీక్రెట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ సీక్రెట్ పుస్తకాల్లో కాదు, సైన్స్లో ఉంది. వాళ్ళు తెలుసో తెలియకో సైన్స్ మెమరీ టెక్నిక్లను అయితే వాడుతున్నారు. ఇవి వాళ్ళ బ్రెయిన్ని పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి అన్నమాట. ఒక యావరేజ్ స్టూడెంట్ కాస్త గవర్నమెంట్ జాబ్ టాపర్గా ఎలా మారతాడో తెలుసా? అతను వాడే ఈ టెక్నిక్నే ఈరోజు టాపర్స్ ఎవరికీ చెప్పినటువంటి ఆ 3 సీక్రెట్ మెమరీ ట్రిక్స్ అని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. లేట్ చేయకుండా ఆ సీక్రెట్ ట్రిక్స్ చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇప్పటికే చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి లైక్ బటన్ కూడా ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు మరో విషయం చెప్తా. వీడియోని చాలా జాగ్రత్తగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. అవసరమైతే 2-3 సార్లు రిపీట్ చేసుకోండి. దాంతో మీ మెమరీ ట్రిక్స్ అన్నీ కూడా మీకు గుర్తుండిపోతాయి. ఎలా మెమరీ చేసుకోవాలనేది కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్దాం. ప్రతి కోచింగ్ సెంటర్లోనూ ఒక కథ వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్గా ఉన్న ఒక అతను 6 నెలల్లో స్టేట్ టాపర్గా నిలుస్తాడు. అందరూ షాక్ అవుతుంటారు. వాళ్ళు రోజుకి 18 గంటలు చదివారని లేదా వేలకు బిట్స్ ప్రాక్టీస్ చేశారని అనుకుంటారు. కానీ అసలు కథ అది కాదు. వాళ్ళు చదివేది ఎంతసేపు అనే దానికన్నా ఎలా చదువుతున్నాం అనే దాని మీదే వాళ్ళు ఫోకస్ అనేది పెట్టారనమాట. వాళ్ళు తమ బ్రెయిన్కి శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మారారు. మన బ్రెయిన్ ఒక విషయం గుర్తుండాలంటే దాన్ని పదే చదవడం అనేది ముఖ్యం కాదు. దాన్ని సరైన టైంలో సరైన పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. దీన్ని న్యూరో సైన్స్లో న్యూరల్ పాత్వేస్ బలపరచడం అంటారు. అంటే స్ట్రెంథనింగ్ న్యూరల్ పాత్వేస్ అంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మన మెదడులో ఉన్నటువంటి న్యూరాల మధ్య ఒక బలహీనమైనటువంటి కనెక్షన్ ఏర్పడుతుంది. మనం దాన్ని మళ్ళీ చదవటం వల్ల ఆ కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వదు. దానికి బదులుగా దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ కనెక్షన్ అనేది పర్మనెంట్గా ఒక రూట్గా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు టాపర్స్ చేసే పని ఇదే అనమాట. వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవడానికి కాదు, గుర్తు తెచ్చుకోవడానికి కష్టపడతారు. ఇంతకీ ఈ 3 టెక్నిక్స్ని చూస్తే కన్ఫ్యూజ్గా ఉందా? ఇప్పుడు మరింత వివరంగా చెప్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ మెమరీ టెక్నిక్ ఏంటంటే స్పేస్డ్ రిపిటేషన్, అంటే మర్చిపోవడాన్నే ఆయుధంగా మార్చడం అనమాట. అంటే మనం మొదటి ట్రిక్ గురించి మాట్లాడే ముందు హెర్మన్ హెబ్బింగ్హాస్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ గురించి తెలుసుకోవాలి. దాదాపు 1885లో మన మెమొరీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి తన మీద తనే ప్రయోగాలు చేసుకున్నాడు. అతను కనిపెట్టినటువంటి విషయము సైన్స్ ప్రపంచాన్నే మార్చేసింది. అదే ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. దీని ప్రకారం ఏంటంటే మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న గంటలోనే అందులో సగం మర్చిపోతామట. 24 గంటలు గడిచేసరికి 70% మర్చిపోతామంట. వారం అయ్యేసరికి దాదాపు ఏది కూడా గుర్తుండదట. ఇది వినడానికి కొంచెం భయంగా ఉన్నప్పుడు కూడా ఇది మన బ్రెయిన్ న్యాచురల్ ఫంక్షన్ అట. అది ఇక్కడే టాపర్స్ తమ ఫస్ట్ సీక్రెట్ వెపన్ని వాడతారన్నమాట. దాని పేరే స్పేస్డ్ రిపిటేషన్ అంటారు. అంటే సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక చాప్టర్ చదివేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు వరకు కూడా దాన్ని ముట్టుకోరు, లేదా అదే రోజు దాన్ని 10 సార్లు చదువుతుంటారు. ఈ 2 పద్ధతులు కూడా అంతగా వర్కౌట్ అవ్వవని చెప్పేసి సైన్స్ చెప్తుంది. స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఏంటంటే ఒక టాపిక్ని మనం మర్చిపోయే స్టేజీకి వస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫర్గెటింగ్ కర్వ్ అనేది స్లో అవుతుందన్నమాట. ఆ సమాచారం మన లాంగ్ టర్మ్ మెమొరీలోకి బలంగా వెళ్ళిపోతుంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అంటే చాలా సింపుల్. ఈరోజు మీరు ఒక కొత్త టాపిక్, ఉదాహరణకు టీజీపీఎస్సీలో లేదా ఏపీపీఎస్సీలోనో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల చాప్టర్ చదువుకున్నాను అనుకోండి. ఫర్గెటింగ్ కరువు ప్రకారం రేపటికల్లా దాన్ని చాలా వరకు మర్చిపోతారు మీరు. అందువల్ల మీరు దాన్ని మరుసటి రోజు అంటే Day 1 ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకోవాలి. దీనికి జస్ట్ 10 minutes పడుతుంది. ఇప్పుడు మీ మెమరీ మళ్ళీ 100% రీఛార్జ్ అయితే అవుతుంది. కానీ ఈసారి మీరు మర్చిపోయే స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మీరు మరో 3 రోజుల తర్వాత Day 3లో మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత వారం రోజులకి Day 7, ఆ తర్వాత 15 రోజులకి Day 15, ఆ తర్వాత ఒక నెలకి Day 30. ఇలా ఒక పద్ధతి అనేది ఫాలో అయితే మాత్రం సమాచారాన్ని గుర్తుంచుకోవడం అనేది 80% వరకు కూడా పెరుగుతుందని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్లు చెప్తున్నాయి అనమాట. అందుకే మీరు రాసుకున్నటువంటి సిలబస్ చార్ట్లో కూడా ఇలాంటి ట్రిక్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ప్రతిసారి కూడా మీరు రివైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విషయం మీ బ్రెయిన్లో మరింత లోతుగా
నాటుకుపోతుంది అనమాట. దీనికోసం మీరు అంకీ లేదా సూపర్ మెమో లాంటి ఫ్లాష్ కార్డ్ యాప్స్ని వాడుకోవచ్చు. ఫ్లాష్ కార్డ్ యాప్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇవి స్పేస్డ్ రిపిటేషన్ ఆల్గారిథం మీదే పనిచేస్తాయి అనమాట. ఈ ఒక్క టెక్నిక్ మీరు అలవాటు చేసుకుంటే ఎంత పెద్ద సిలబస్ అయినా సరే ఈజీగా గుర్తుంచుకోగలరు. ఇదే టాపర్స్ వాడేటువంటి ఫౌండేషన్ టెక్నిక్. ఇక సెకండ్ మెమరీ ట్రిక్ వెళ్దాము. యాక్టివ్ రీకాల్ అండ్ బ్లట్టింగ్ మెథడ్. దీన్ని ఇదేంటంటే చదవడం కాదు, టేస్ట్ చేసుకోవడం అంటారు దీన్ని. చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే పాసివ్ రీడింగ్ అనమాట. అంటే పుస్తకాన్ని ముందు పెట్టుకొని గంటల తరబడి పేజీలు తిప్పేయడం అనేది. హైలైటర్లతో పుస్తకాన్ని రంగులమయం చేస్తుంటారు, కలర్గా మారుస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక భ్రమ కలుగుతుంది. ఆహా, అంతా చదివేశాను, నాకు అంతా గుర్తుంది అని చెప్పేసి భ్రమలో ఉండిపోతారు. అంటే మనకంతా వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ నిజానికి ఏంటంటే ఇలా పదే చదవడం వల్ల మెమొరీకి ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది జరగదట. ఇది అద్దం ముందు నిలబడి వేరొకరు జిమ్ చేస్తుంటే మనం చూసినట్లుగా ఉంటుందన్నమాట. అలా చూడటం వల్ల మన కండరాలు అయితే పెరగవు కదా, అందుకనమాట. ఇక్కడే టాపర్స్ తమ రెండవ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ని వాడతారు. అదేంటంటే యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ అంటే చదివిన విషయాన్ని చూడకుండా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అనమాట. ఇది మీ బ్రెయిన్కి ఒక వర్కౌట్ లాంటిది. మీరు సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడితే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క న్యూరల్ కనెక్షన్స్ అనేవి అంత స్ట్రాంగ్ అవుతాయట. యాక్టివ్ రీకాల్ పద్ధతిలో చదివిన విద్యార్థులు పాసివ్ రీడింగ్ చేసిన వాళ్ళ కంటే కూడా దాదాపు 50% ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకుంటారని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి అనమాట. అంటే దీనికోసం మీరు ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ వాడాలి. దాన్ని బ్లట్టింగ్ మెథడ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందని చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఒక టాపిక్ని 25 నుంచి 30 నిమిషాలు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవండి. ఉదాహరణకు DGPSC పరీక్ష కోసం శాతవాహనుల పరీక్ష చరిత్ర చదువుతున్నాను అనుకోండి. ఆ తర్వాత పుస్తకం మూసేసి ఒక ఖాళీ పేపర్ తీసుకోండి. తర్వాత మూడో స్టెప్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆ టాపిక్ ఎంతవరకు గుర్తుంది అన్నది ప్రతిదీ కూడా ఆ పేపర్ మీద రాయండి. పాయింట్లు, డయాగ్రామ్స్, కీవర్డ్స్ మీకు ఏది తోస్తే దాన్ని రాయండి. అది దీన్ని బ్లట్టింగ్ మెథడ్ అంటారు. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే అన్నీ రాశాను అని మీకు అనిపించిన తర్వాత పుస్తకం తెరిచి ఒకసారి మీరు రాసింది ఏంటి అనేది కంటెంట్తో కంపారిజన్ అయితే చేసి చూడండి, పోల్చి చూడండి. అక్కడ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీరు ఏ పాయింట్లు మిస్ అయ్యారో, ఎక్కడ తప్పు గుర్తుంచుకున్నారో గమనించి వాటిని వేరే కలర్ పెన్తో మీ పేపర్ మీద యాడ్ చేసుకోండి. ఈ ఒక్క ఎక్సర్సైజ్ అదే టాపిక్ని 10 సార్లు చదవడంతో సమానం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది రివిజన్కే కాదు, మీ నాలెడ్జ్లో ఉన్నటువంటి గ్యాప్స్ని కూడా క్లియర్గా చూపిస్తుంది. మీరు కేవలం ఆ గ్యాప్స్ మీద ఫోకస్ పెడితే చాలన్నమాట. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమిటంటే తమకు రాని దానికంటే కూడా వచ్చిన దాన్నే మళ్ళీ చదువుతూ టైం వేస్ట్ అనేది చేసుకుంటారు. కానీ టాపర్స్ ఏంటంటే తమ బలహీనతలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించి వాటిని బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. యాక్టివ్ రీకాల్ అనేది దీనికి ఒక సూపర్ వెపన్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ మెమరీ ట్రిక్ ఏంటంటే ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్, అంటే కలగూరగంప వ్యూహం అంటారు. సాధారణంగా ఒక స్టూడెంట్ టైం టేబుల్ ఎలా ఉంటుందంటే సోమవారం ఉదయం 9 to 12 పాలిటీ, మధ్యాహ్నం 2 to 5 ఏదో హిస్టరీయో లేకపోతే ఇంకొక సబ్జెక్టు. అంటే ఒకే సబ్జెక్ట్ని గంటల తరబడి 2 గంటలు 3 గంటలు చదవాలని చెప్పేసి బ్లాక్డ్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు. ఈ పద్ధతి వల్ల ఏంటంటే బ్రెయిన్ ఒకే రకమైనటువంటి మోసలో పడిపోయి రోబోలాగా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది కాసేపటికి బోరు కొట్టడమే కాకుండా నేర్చుకున్న దాన్ని కూడా వేరే సబ్జెక్ట్తో లింక్ చేసే కెపాసిటీని కూడా మనకి తగ్గించి పడేస్తుంది అనమాట. ఎగ్జామ్ హాల్లో ప్రశ్నలు అనేవి ఒకే చాప్టర్ నుంచి రావు కదా, అన్ని సబ్జెక్టుల నుంచి కలగలిసి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు బ్లాక్డ్ ప్రాక్టీస్ చేసిన బ్రెయిన్ అనేది కన్ఫ్యూజ్గా అవుతుంది అనమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి టాపర్స్ వాడేటువంటి మాస్టర్ టెక్నిక్ ఏంటంటే ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. అంటే ఒక స్టడీ సెషన్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టును లేదా టాపిక్స్ని మార్చి చదవటం అనమాట. ఉదాహరణకు మీరు 3 గంటలు కేవలం మ్యాథ్స్ ప్రాబ్లం చేయడం అనేది ఉందనుకోండి, 1 గంట మ్యాథ్స్, 1 గంట రీజనింగ్, 1 గంట జనరల్ అవేర్నెస్, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 3 గంటలు ఒకేసారి మ్యాథ్స్ చేసుకుంటూ పోతే బోర్ కొడుతుంది, అసలు మీరు ఏం చేసినా కూడా మీకు గుర్తుండదు అనమాట. ఇది ఎందుకు పనిచేస్తుంది ఇట్లా అంటే దీని వెనకున్నటువంటి సైన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు సబ్జెక్టులను ప్రతిసారి కూడా మార్చి చదవడం వల్ల మీ బ్రెయిన్ ఆ కొత్త సబ్జెక్టుల ఇన్ఫర్మేషన్ని కానీ ఆ ఫార్ములాని కానీ తిరిగి లోడ్ చేసుకోవాలి. ఇది మీ బ్రెయిన్కి కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కూడా దీన్నే సైంటిస్టులు ఏమంటారంటే డిజైరబుల్ డిఫికల్టీ అంటారు. అంటే కోరదగిన కష్టము అని తెలుగులో చెప్పుకోవచ్చు అనమాట. ఈ అదనపు కష్టం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది మరింత యాక్టివ్గా మారుతుందట. ఇది వేరు కాన్సెప్ట్ల మధ్య ఉన్న తేడాలు కానీ పోలికలు కానీ బాగా అర్థం చేసుకునేలాగా ప్రయత్నిస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఉదాహరణకి ఆర్ఆర్బీ కానీ లేదా ఎస్ఎస్సి లాంటి పరీక్షలలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని చెప్పుకోవాలి. ఆ పరీక్షలలో మీరు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే ప్రశ్నలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కాబట్టి మీరు ముందు నుంచే ఇంటర్లీవ్డ్ పద్ధతిలో ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ బ్రెయిన్ అనేది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి కరెక్ట్గా ట్యూన్ అయిపోతుంది అనమాట. ఒక రీజనింగ్ ప్రశ్న నుంచి వెంటనే ఒక మ్యాథ్స్
ప్రశ్నకి మారడానికి కావాల్సినటువంటి మెంటల్ ఎజిబిలిటీ అంటారు దీన్ని, అంటే మానసిక చురుకుదనము ఇది పెరుగుతుంది మీలో. కానీ ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేటువంటి స్కిల్స్ని పెంచుకుంటారు అనమాట. అందుకే నేను 3 గంటలు మీరు మ్యాథ్స్కి కేటాయిస్తే 1 గంట మ్యాథ్స్, 1 గంట రీజనింగ్, 1 గంట ఇంగ్లీషు, అట్లా పెట్టుకుంటూ పోండి. అంటే ఇంకా ఎక్కువ టైం కేటాయించుకోండి. మళ్ళీ దాంట్లో కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్, ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్, అట్లా తీసుకోండి. ఇదే టాపర్కి కానీ యావరేజ్కి స్టూడెంట్కి మధ్య ఉన్నటువంటి అసలైనటువంటి తేడా అనమాట. ఈ పద్ధతి మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అయినప్పటికీ కూడా లాంగ్ రన్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది అనమాట. మీరు కనీసం ఒక నెల రోజులు దీని మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ అనేది చేయండి, రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి వీడియోలో చెప్పుకున్నట్టు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఈరోజు మనం టాపర్స్ ఎవరికి చెప్పినటువంటి 3 సైన్స్ బేస్డ్ మెమరీ ట్రిక్స్ గురించి తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే స్పేస్డ్ రిపిటేషన్, అంటే మర్చిపోయే టైంలో రివిజన్ చేస్తూ సమాచారాన్ని పర్మనెంట్ మెమరీలోకి పంపడం అనేది. రెండోది ఏంటంటే యాక్టివ్ రీకాల్, పుస్తకం మూసేసి చదివింది గుర్తు చేసుకుంటూ బ్రెయిన్కి అసలైనటువంటి వర్కౌట్ని ఇవ్వడం అనమాట. ఇక మూడోది ఏంటంటే ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్, అంటే సబ్జెక్టులను మార్చి చదువుతూ ఎగ్జామ్ కావాల్సినటువంటి మెంటల్ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడం అనమాట. గుర్తుంచుకోండి, టాపర్ అవ్వడం అంటే రోజుకి 18 గంటలు చదవడం కాదు, చదివే 8 గంటలైనా సరే ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్ ఉపయోగించి ఫోకస్తో చదవడం అనేది కావాలి. ఇవి పుస్తకాలు చెప్పేవి కాదు, ఏ కోచింగ్ సెంటర్లను కూడా మీకు ఫ్యాకల్టీస్ ఏం చెప్పరు ఇట్లాంటివి. మీ బ్రెయిన్ పనిచేసే విధానానికి తగ్గట్టుగా సైన్స్ అనేది రూపొందించింది ఇది. ఈ టెక్నిక్స్ చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా, వీటిని కన్సిస్టెంట్గా మీరు ఫాలో అయితే మాత్రం అసలైన ఛాలెంజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచే వీటిని మీ స్టడీ ప్లాన్లో చేర్చుకోండి. కేవలం 4 రోజుల్లోనే మీ జ్ఞాపశక్తిలో, మీ కాన్ఫిడెన్స్లో అద్భుతమైనటువంటి మార్పుని మీరు చూస్తారన్నమాట. ఈ వీడియోలో మీరు ఏ ఒక్క కొత్త విషయం నేర్చుకున్నామని అనిపించినా సరే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. మీలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ స్టడీ టెక్నిక్స్, కెరీర్ గైడెన్స్ కోసం వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్స్లో ఈ 3 టెక్నిక్లో మీకు ఏది బాగా అనిపించింది, మీరు ముందు ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు నాకు కూడా చెప్పండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీ జర్నీకి ఆల్ ద బెస్ట్. 2026లో మీ ఉద్యోగం సంపాదించి మీరు విజయం సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.